అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలండి. ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, యథార్థవంతులు దేవునికి ఇష్టలు, యథార్థవంతులు దేవునికి ప్రియులు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని విషయములలో మనము యథార్థముగా ఉంటున్నామా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. ముందుగా మనం ఆలోచించవలసిన ఆత్మీయమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు యథార్థవంతుడు. ఆయన పిల్లలమైన మనము యథార్థముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ కీర్తన కోరాహు కుమారులు రాశారండి. దేవుని బిడ్డలారా, కోరాహు ఎలా జీవించాడో మనకు తెలుసు. దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కానీ కోరాహు కుమారులు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి ఎంత ఇష్టపడుతున్నారు అంటే, కోరాహు దేవుని మార్గంలో యథార్థంగా నడుచుకోలేకపోయాడు. కానీ కోరాహు కుమారులు దేవుని బిడ్డలారా దేవుణ్ణి స్తుతించడానికి, యథార్థముగా ఆయన ఆరాధించడానికి కంకణం కట్టుకుని ఎన్నో కీర్తనలు, ఈ కీర్తనలు దేవుని బిడ్డలారా ఈ గ్రంథములో వాళ్ళు రాసినట్లుగా మనం చూస్తామండి. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఏ సందర్భంలోనైనా సరే మన విజయాన్ని పొందుకోవాలన్నా, అలాగే దేవుని చేతుల్లో ఉన్న మేలును మనం అనుభవించాలన్నా యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థవంతుడు దేవుని ఎదుట కానీ, ప్రజల ఎదుట కానీ, సమాజము ఎదుట కానీ అతను ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ నిర్భయముగా జీవించగలడు. ఎందుకంటే యథార్థత అనేది భయము నుంచి విడుదలిస్తుందండి. యథార్థత అనేది మనిషిని అందరి ముందు ధైర్యముగా నిలబడేలా చేస్తుందండి. కాబట్టి యథార్థంగా ఉండాలి, నీతిహీనులుగా ఉండకూడదండి, యథార్థంగా బ్రతకాలి, అబద్ధమాడేవారుగా ఉండకూడదండి. దేవుడు మనల్ని యథార్థంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా ఏ విషయంలోనైనా సరే ఒకవేళ మనం యథార్థతను కోల్పోయి దేవునికి ప్రజలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఇప్పుడైనా సరే, దేవా నువ్వు యథార్థవంతులకు మేలు చేస్తావంట కదయ్యా, యథార్థముగా జీవించే కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని ఆయన పాదములు పట్టుకుని ఆయన బ్రతిమలాడుకుందాం. అట్టి యథార్థతను, యథార్థమైన జీవితాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. విత్తబడిన వాక్యం వ్యర్థము కాకుండా సహాయం చేయండి అయ్యా. కోరాహు కుమారులు చెప్తున్నారయ్యా, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడని సెలవిస్తున్నారయ్యా. కాబట్టి నా ప్రభా, మేము కూడా ఇదిగో కోరాహు కుమారుల వలె యథార్థముగా ఉండి నిన్ను ఆరాధించేవారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. అలాగే నా ప్రభా, చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి అయ్యా. సంతానం లేని వారికి సంతానమును దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నామయ్యా, ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో, దుఃఖాల్లో ఉన్నారో ఎరిగిన దేవుడు అయ్యా, వారి కష్టం నుండి, కన్నీటి నుంచి విడుదల కలిగించుమని. ఎంతమంది అయితే దేవా ఈ సమయంలో ఈ అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూశారో వారందరూ ఈ కార్యక్రమం ద్వారా, ఈ మాటల ద్వారా ఆదరించబడ్డానికి, దీవించబడ్డానికి మీరే సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.